గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ లాభాలతో ముగిసినప్పటికీ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఈ ఉదయం వీక్నెస్ కనిపిస్తోంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ కూడా సుమారుగా 20 పాయింట్ల నష్టంతో 5250 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిన్న మనం గమనించాం గ్లోబల్ క్యూస్ సానుకూలంగా ఉన్నప్పటికీ చివరి అర్ధగంటలో భారీగా మార్కెట్స్ పతనమయ్యాయి. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ గమనించాం. సో ప్రధానంగా రిలయన్స్ లాంటి హెవీ వెయిట్స్లో, అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్లో నిన్న ఇండెక్స్ నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇవాళ కూడా ఇదే ట్రెండ్ నిలబడుతుందా అన్నది ప్రశ్నార్థకం. గత 3 రోజులుగా ఎఫ్ఐఎస్ షార్ట్ సెల్ చేస్తున్నారు, ఎఫ్ఎండ్ఓలో కూడా షార్ట్ సెల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక మైనర్ టు భారీ కరెక్షన్కు మార్కెట్ సిద్ధమవుతుందా అన్న సందేహం కలుగక మాందు. ఓవైపు Q4 రిజల్ట్స్, మరోవైపు ఏప్రిల్ 20న రానున్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, ఇవి ప్రస్తుతం మార్కెట్ను వెంటాడుతున్న భయాందోళనలు. కోర్స్ గ్లోబల్ క్యూస్ సంబంధించిన కన్సర్న్స్ ఎలాగో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ డిఫెన్సివ్ స్టాక్స్ను ఆశ్రయిస్తున్నారు. నిన్న కూడా మనం గమనించాం, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఇటువంటి స్టాక్స్ పతనానికి ఎదురొడ్డాయి. భవిష్యత్ ఫలితాల గురించి ఇన్ఫోసిస్ ఇచ్చిన ఒక పాజిటివ్ గైడెన్స్ కారణంగా ఇన్ఫోసిస్ స్టాక్ నిన్న 2800 పైన కంఫర్టబుల్గా క్లోజ్ అయింది. అలాగే డొమెస్టిక్ కన్సంప్షన్ థియరీపై ఆధారపడిన గోడ్రేజ్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాంటి కంపెనీస్ కూడా లాభాలు క్లోజ్ అయ్యాయి. సర్ప్రైజింగ్లీ రేట్ సెన్సిటివ్స్గా మనం పిలిచే రియాలిటీ స్టాక్స్ లాభాలతో ముగియటం నిన్న మరొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. స్టాక్ ఆఫ్ ది డేగా కూడా మనం యూనిటెక్ను చెప్పుకోవచ్చు. యూనిటెక్ లాంటి ఒక భారీ ఈక్విటీతో ఉన్న కంపెనీ నిన్న సుమారుగా 3% లాభంతో క్లోజ్ అయింది. స్టాక్ ఆఫ్ ది డేగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మార్కెట్స్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, నిన్నటి పతనం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? బేసికల్లీ ఒకటండి, పాజిటివ్స్ అన్నీ ఫ్యాక్టర్ అయిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఎనీ మైల్డ్ నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చినా కూడా ఇమీడియట్గా మార్కెట్స్ రియాక్ట్ అవటం చూసాం. నిన్న ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎప్పుడైతే కనుక డబుల్ డిజిట్ దగ్గర క్లోజర్గా ఉంది అండ్ ఆర్బీఐ రేట్ హైక్ ఇమ్మినెంట్ అని చెప్పేసి అని అనుకున్నారు, మార్కెట్లో చాలా వరకు పొజిషన్స్ కట్ చేసుకోవడం చూసాం అనమాట. దట్ టు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనమాట. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఎప్పుడు అన్సర్టనిటీ అనేది లైక్ చేయరు. అయితే ఇప్పుడు 20th ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో డెఫినెట్లీ 25 to 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ ఉందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ అది మెటీరియలైజ్ అయితే కాస్త మార్జిన్స్ ఎఫెక్ట్ కావచ్చు, ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది కంపెనీస్కి అని చెప్పే వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి కాస్త కరెక్షన్ రావటం కూడా చూసాం. అయితే ఇవన్నీ పక్కన పెట్టినా కూడా గ్లోబల్ క్యూస్ కూడా అంత ఎంకరేజింగ్గా లేవు. యుఎస్ మార్కెట్స్ కొంచెం పెరుగుతున్నా అక్కడ కూడా టెక్నాలజీ స్టాక్స్ వల్లనే అనమాట. ఇంటెల్ మంచి రిజల్ట్ ఇచ్చింది, దాంతో ఏఎండి లాంటి టెక్నాలజీ స్టాక్స్ పెరగటం వల్ల. అయితే నిన్న ఆఫ్టర్ మార్కెట్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఏదైతే అక్కడ వచ్చిందో అది చాలా డిస్కరేజింగ్గా ఉండటంతో వాళ్ళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడా క్రంబుల్ అవటం మనం చూసాం. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఇందాక అనుకున్నట్టు ఈ పాజిటివ్స్ అన్ని ఫ్యాక్టర్ అయిపోయినాయి. ఒట్టి నెగిటివ్స్ ఫ్యాక్టర్ కావాలి. కాబట్టి మార్కెట్స్ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్లో లాక్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకున్నా. దట్ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ కెన్ బి 5180 to 5400 అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే డౌన్ సైడ్ మాత్రం ఇవాళ మేజర్ సపోర్ట్ 5240కి దగ్గరలో ఉంటుందని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5240 కిందకి స్లైడ్ అయితేనే నిఫ్టీ డెఫినెట్లీ 5180 టెస్ట్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ ఇంట్రాడే ఇవాళ 5240 దగ్గర సపోర్ట్ తీసుకుంటే కనుక స్టాక్ డెఫినెట్లీ మళ్ళీ నిఫ్టీ ర్యాలీ అవడానికి కూడా స్కోప్ ఉంటుంది లేటర్ హాఫ్ ఆఫ్ ది డే. ఎందుకంటే వన్ థింగ్, కంపెనీస్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. లైక్ రిలయన్స్ కూడా నెగిటివ్ నుంచి స్టేబుల్కి రేటింగ్ అప్గ్రేడ్ అయింది. మార్కెట్లో కరెక్షన్ ఏదైతే వస్తుందో ప్యూర్లీ ట్రేడర్స్ వల్ల హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అండ్ షార్ట్ టర్మ్ అన్సర్టనిటీస్కి ప్రాముఖ్యత ఇచ్చేసి ఇమీడియట్గా పొజిషన్స్ కట్ చేసుకోవటమే చూస్తున్నాం మనం. కాబట్టి ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది అని అనుకుంటున్నాం. మంచి రిజల్ట్ సీజన్ కాబట్టి మంచి రిజల్ట్స్ ఏవైతే ఇస్తాయో కంపెనీస్ లోవర్ లెవెల్స్లో పికప్ చేసుకోమని చెప్పి కూడా అడ్వైస్ ఇస్తాం. ఓకే అండి. అలాగే కొన్ని మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఇవాళ నిన్న గమనించాం మనం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో విపరీతమైన సెల్లింగ్ ప్రెజర్ గమనించాం. ఇవాళ మిడ్ క్యాప్ బ్యాంక్స్ కొన్ని రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. రిజల్ట్స్ ప్రకటించే ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్లో BIMPSL సెక్యూరిటీస్, అలాగే రైట్స్ ఇష్యూ కోసం ఈ కంపెనీ బోర్డు మీటింగ్ నిర్వహిస్తుంది. ఇవాళ క్రిసిల్, CPEC, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ DCB అంటాం, గ్రూప్ ఫైనాన్స్, ఇండ్ బ్యాంక్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, KPR మిల్స్, SV ఎలక్ట్రికల్స్, ట్రాన్స్ వారంటీ ఫైనాన్స్, ఇవన్నీ ఇవాళ బోర్డు మీటింగ్ నిర్వహించుకుపోతున్న కంపెనీలు. అలాగే మనం ఉగాది రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏప్రిల్ 15th, 16th రోజుల్లో మార్కెట్స్ భారీగా కరెక్ట్ అవుతాయి, భారీగా పడతాయి, పతనం అవుతాయి అన్న ఫోర్కాస్టింగ్ను మనకు
సాకేత్ కన్సల్టెంట్స్ డైరెక్టర్ అమర్నాథ్ శాస్త్రి గారు ఆ రోజు ఆయన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. అంత ముందుగానే ఈ పతనాన్ని పసిగట్టిన ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఆయనతో ఫోన్ ఇన్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అమర్నాథ్ శాస్త్రి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో కంగ్రాట్స్ అండి. మీరు ఉగాది రోజునే చెప్పారు 15th, 16th రోజుల్లో మార్కెట్లో భారీ కరెక్షన్ ఉండొచ్చని. సో అంత ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగినందుకు ఈ యాస్ట్రో సంబంధించిన ఎనాలిసిస్ మీద అంతగా నమ్మకం లేని వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ కావడం కొంతవరకు నమ్మకం కలిగించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ పతనం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుందా? గ్రహస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు? యాక్చువల్గా కొంత ముందుగానే స్టార్ట్ కావాల్సింది, బట్ ఎఫ్ఐఎస్ కొనుగోళ్ల వల్ల కొంత లేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు టైం కొంత ముందుగా స్టార్ట్ అయింది. ఇది కొంతకాలం కంటిన్యూ కావడానికి అయితే ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఇమీడియట్ గా కొంత మేబీ ఆఫ్టర్ క్రెడిట్ పాలసీ తర్వాత కూడా 1-2 days కంటిన్యూ అయ్యి మధ్యలో కొంత పాజ్ ఇచ్చి మళ్ళా ఇంకోసారి కూడా పెట్టడానికి పోతుంది. 27th April కూడా ఒక ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ ఉంది. అందుకని ఆ టైం కూడా కొంచెం ఒక సడన్ పాలు రావడానికి డెవలప్మెంట్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మళ్ళీ ఫస్ట్ వీక్ ఆఫ్ మే, అప్పుడు మనం లాస్ట్ ఉగాది రోజు కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ హాఫ్ ఆఫ్ మే కూడా చాలా కరెక్షన్ రావడానికి ఆస్కారం ఉందని. సో మధ్యలో కొంత పాజ్ వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మే కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదండి. సో రాబోయే దాదాపుగా నెల రోజుల వ్యవధిని మీరు బలహీనంగా ఉంటుందన్న ప్రెడిక్షన్ ఇస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అంటారా, లేదా వెయిట్ చేయొచ్చు అంటారా? మార్కెట్ కరెక్షన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి కొంత వెయిట్ చూడటం బెటర్ అండి. మొత్తం మీద ఇప్పుడు మనం 5380, 390 అనేది ఒక గరిష్ట స్థాయి ఏర్పడింది. అక్కడి నుంచి ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే రావాలండి. సిగ్నిఫికెంట్ కరెక్షన్ అట్లీస్ట్ అప్ టు 5000 రావడానికి ఆస్కారం ఉందండి. అది కనుక ఇంకొంచెం తీవ్రతరం అయితే ఒక 4800 వరకు కూడా రావచ్చు. ఆ లెవెల్స్ లో బయింగ్ చేయటం బెటర్ అండి. అండ్ సింగిల్ పాయింట్ కాకుండా మల్టిపుల్ పాయింట్స్ లో బయింగ్, ఇన్వెస్టర్స్ మల్టిపుల్ పాయింట్స్ లో బయింగ్ చేయటం బెటర్. అందుకని చెప్పి 5000 అండ్ డౌన్వర్డ్స్ అప్ టు 4800 బై చేసుకోవడం బెటర్ అండి. మీరు చాలా భయపెడుతున్నారు. మీరు 4800 అంటున్నారు 1 month లో. అలా కాదండి, అంటే మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి టెక్నికల్స్ ని ఆస్ట్రాలజీని కంబైన్ చేసుకుని వ్యూహాన్ని రూపొందించుకోవడం బెటర్ అండి. ఇప్పుడు మనకి 5370 అనేది స్టాప్ లాస్ అవుతుంది. దానిపైన మళ్ళీ ఈ నెగటివ్నెస్ అనేది పోతుంది. అందుకని అది ఆ విధంగా స్టాప్ లాస్ ఎప్పుడు ట్రైల్ చేసుకుంటూ ప్రాబబ్లీ మార్కెట్ పడుతూ వస్తే ఆ స్టాప్ లాస్ 5000, 4800 వచ్చేస్తుంది. ఓకే అండి. ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తారు మీరు? షార్ట్ సెల్లింగ్ ప్రిడామినెంట్ గా ఇప్పుడే మనకి మార్కెట్ పాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి 5300 పుట్ ఆప్షన్ కొనుక్కోవడం అనేది శ్రేయస్కరం కావచ్చండి. 5300 పుట్ ఆప్షన్ కొనుక్కొని అది ఇప్పుడు ప్రాబబ్లీ ఐ థింక్ నిన్న 80 to 90 రూపీస్ లో ఉంది. సో ఆ పుట్ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే అది ఒకవేళ 5000 వరకు కనుక ఈ నెలలోనే రావడం జరిగితే అది 300 రూపీస్ అలా కావడం. సో ఎట్ ది మనీ పుట్ ఆప్షన్స్ లో ఎట్ ద మనీ పుట్ ఆప్షన్, లేకపోతే తక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ గానే తీసుకోవచ్చు. 5200 కానీ 5100 పుట్ ఆప్షన్ కానీ తీసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ. సో శేష్ గారు, మీకు మంచి కంపెనీ దొరికింది. మరొక బేరిష్ వాయిస్ని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. సో ఎటువంటి ట్రెండ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి బేరిష్ అని కాదంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ట్రెండ్గా ఉందండి. యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్న కూడా తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే మన మార్కెట్ మాత్రం నిన్న తర్వాత దాని ముందు రోజులు కొంచెం వీక్గా, గత 3 ట్రేడింగ్ సెషన్లో కొంత వీక్గా ఉంది. దీనికి ఏంటంటే ఎఫ్ఐఎస్ లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్లో నిఫ్టీ ఫీచర్స్లో, స్టాక్ ఫీచర్లోను నేను 2 రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది, హెవీగా షార్ట్ సెల్ చేయడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే మార్కెట్లో హయ్యర్ లెవెల్లో కొంచెం వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం హెడ్జింగ్ పొజిషన్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండాలి. తర్వాత మన ఇండియాలో ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ వీటి పాజిటివ్ న్యూస్ అన్ని కూడా డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఫర్దర్గా పెరగాలంటే మళ్ళీ లిక్విడిటీ, హెవీ లిక్విడిటీతో మన ఎఫ్ఐఎస్ కానీ తర్వాత మ్యూచువల్ ఫండ్ కానీ బై చేయాలి. అయితే మ్యూచువల్ ఫండ్లు లాస్ట్ ఒక 10-15 ట్రేడింగ్ సెషన్లో ఒక్కరోజు కూడా బై చేయలేదు. ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రం బయింగ్తోనే మార్కెట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ ఆపేస్తే, అంటే వాళ్ళు సెల్ చేయకపోయినా కూడా బయింగ్ ఆపినా కూడా ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ అనేది వస్తుంది. ఆ విధంగా మనం ఈరోజు చూసాం 5400 లెవెల్స్లో నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, బాగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఈ రోజు కూడా ట్రెండ్ బాగా కొంత ఓపెనింగ్ నిన్న ఆల్రెడీ మన మార్కెట్ పడిపోయింది కాబట్టి మిగతా ఏషియన్ మార్కెట్లో అంత వీక్ మనది ఓపెన్ కాకపోవచ్చు, మనది ఒక 15 to 20 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అవ్వచ్చు. ఏదైనా కూడా నిఫ్టీకి ఇది క్రూషియల్ సపోర్ట్ జోన్లో నిఫ్టీ ఇప్పుడు 5250, 5240 దగ్గర నిఫ్టీకి క్రూషియల్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి మార్కెట్ ఈరోజు కొంత ఆడడానికి అవకాశం ఉంది. అయితే వీకెండ్ ఫ్యాక్టర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత మార్కెట్లో అయితే కొంత ఎక్కడి నుంచి ఏంటంటే ఎవ్రీ ర్యాలీలో కొంత షార్ట్ సెల్ చేయడానికి ట్రేడర్స్ అలవాటు చేసుకోవాలి.